అండి, అందరికి నమస్తే. సో మీలో చాలా మంది సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఉండుంటారు అనుకుంటున్నాను నేను. చాలా మంది చాలా సార్లు చూస్తుంటారు ఈ సినిమాని, ఓటీటీ ప్లాట్ఫామ్ లో కానీ శాటిలైట్ లో కానీ. సో 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రత్యేకంగా జనవరి 1వ రిలీజ్ చేయడానికి కారణం, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత ఆదరించిందో మీ అందరికి తెలుసు, ఎస్పెషల్లీ పాత్రికేయ మిత్రులందరికీ. మళ్ళీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యామిలీతో పాటు వచ్చి థియేటర్ లో చూడాలనే ఆ డిజైర్ తో చేసిన రిలీజ్ అండి ఇది. నేను 4K కింద కన్వర్ట్ చేసి అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒరిజినల్గా రికార్డ్ చేసిన సౌండ్ ట్రాక్ అంతా మళ్ళీ తెప్పించుకొని యూఎస్లో నుంచి సోర్స్ చేసాం అది. సో ఇట్ బీన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నూతన సంవత్సరం అందరూ కూడా సంతోషంగా చక్కగా యూ కెన్ స్పెండ్ ది టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అనుకునే ఆడియన్స్ అందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆస్ట్రేలియా, యూకే, అమెరికా అట్లాంటి చోట రిలీజ్ కాలేదు. అమెరికాలో చాలా తక్కువ చోట రిలీజ్ అయింది. సో నా స్వార్థం ఏంటంటే ఈ సినిమాని మరింత మంది ప్రేక్షకులు థియేటర్లో చూడాలని ఆ ఉద్దేశంతోనే జనవరి 1 రిలీజ్ ప్లాన్ చేశాం. అట్లాగే ఇప్పుడు సుమారు 50 థియేటర్లలో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అట్లాగే యూకేలో కూడా రిలీజ్ అవుతుంది. ఏపీ అండ్ తెలంగాణ కూడా కొంచెం వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేశామండి. మోర్ పర్టికులర్లీ ఈ న్యూ ఇయర్ పురస్కరించుకొని. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్ ద సేమ్ వే దే ఎంజాయ్డ్ when it was released first time. I've seen the reaction now in this press projection. Hope you have really enjoyed it. So let us take it to the audience now. And ఈ సినిమాకి సంబంధించి ఎవరి కృషి మర్చిపోలేదండి. అందరూ ఇట్స్ టీమ్ ఎఫర్ట్. సో విజయభాస్కర్ డైరెక్షన్ కానీ, త్రివిక్రమ్ డైలాగ్ కానీ, కోటి మ్యూజిక్ కానీ, శాస్త్రి గారి పాటల సాహిత్యం కానీ, కొరియోగ్రఫీ చేసిన సుచిత్ర, ఎడిటింగ్ చేసిన మశ్రీకర్ ప్రసాద్ గారు, కెమెరా రవి గారు, ఆర్ట్ పేకేట్ రంగా గారు. సో అందరూ కూడా ఒక టీమ్ లాగా వర్క్ చేసామండి. వీ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ ఫిలిం. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు వెంకీ వాస్ మేడ్ ఇట్ రియాలిటీ. వాట్ ఈ కథ అనుకుని భాస్కర్, త్రివిక్రమ్ చెప్పినప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వెంకీ వినంగానే కిషోర్ మనం చేస్తున్నామని చెప్పడం, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ దోస్ డేస్ అండి. అండ్ ఇట్ నవ్ ఈస్. థ్యాంక్ యూ అండి. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టిన సినిమా అది. ఈరోజు స్క్రీన్ తో చూసిన లాస్ట్ చూసాను జస్ట్ ఒక 1 రీల్. అసలు ఫీస్ట్ కింద స్క్రీన్ కానీ టోటల్ ఫ్రెష్, ఆ ప్రింట్ సౌండింగ్ కానీ డెఫినెట్ గా ప్రతి ఆడియన్స్ మళ్ళీ ఒక న్యూ కొత్తగా ఉంటుంది ఎంజాయ్మెంట్ లో కూడా. మళ్ళీ ఆ డైలాగ్స్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ, వెంకీ గారి పెర్ఫార్మెన్స్, అఫ్ కోర్స్ ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు అన్నీ చక్కగా కుదిరింది. మా రవికిషోర్ ఏంటంటే మాకు ఫస్ట్ ఆయనతో నాకు ఎలా పరిచయం అంటే బలరామకృష్ణుల్లో సినిమాతోటి మేము స్టార్ట్ అయ్యాం. తర్వాత నువ్వే కావాలన్నాడు, తర్వాత నువ్వు నాకు నచ్చావు అన్నాడు, తర్వాత ఎలా చెప్పనన్నాడు, తర్వాత నువ్వే అన్నాడు. ఇన్ని రకాలుగా నన్ను ఆదరించి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకెంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి నాలో ఉన్న అంటే నా ఇంట్రెస్ట్ కానీ అది బాగా ఆయన గ్రహించి నాకు ఫ్రీడమ్ ఇచ్చి ప్రతి సినిమాకి అంత చక్కగా నాతో మ్యూజిక్ చేయించిన మా రవికిషోర్కి నేను ఎప్పుడు నా కృతజ్ఞుడు. ఆయనకి మంచి సినిమాకి ఇంత చక్కటి మ్యూజిక్ చేయటం అనేది, అంటే పాటలే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో మ్యూజిక్ కాదు, సన్నివేశాన్ని బట్టి. దీనికంతా ముఖ్యమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు నేరేట్ చేసిన విధానం, స్టోరీ. మేమిద్దరం సోఫాలో కూర్చొని, ఆ ఎండలో ఆయన కూర్చున్నాను, నేను కూర్చున్నాను, స్టోరీ చెప్తుంటేనే నాకు ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ వచ్చేస్తాను. అంత బ్రహ్మాండంగా నేరేట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీను. క్రెడిట్ గోస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టోరీ, విజయభాస్కర్ గారి డైరెక్షన్, ఆఫ్ కోర్స్ త్రివిక్రమ్ డైలాగ్స్, ది ఎంటైర్ టీమ్ అనమాట. నువ్వు నాకు నచ్చావు ఎంటైర్ మా టీం అనమాట. రెగ్యులర్గా మేము వరుస పెట్టి ఆ మిలీనియం ఇయర్ అంతా హిట్స్ ఇచ్చాం. అలాగా విజయభాస్కర్ కానీ, త్రివిక్రమ్ కానీ మంచి టీం వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా ఈ సినిమాని రూపుదిద్ది, మోస్ట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటుంది, మరి సీరియస్ ఉంటుంది, అన్ని రకాలుగా. నాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపోజర్గా, నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక మంచి పేరు. నాకు నువ్వు నాకు నచ్చావు కానీ, నువ్వే కావాలి, మల్లీశ్వరి, నువ్వే ఇవన్నీ నాకు మ్యూజికల్గా ఒక న్యూ ట్రెండ్ని ఇచ్చింది. రాజ్ కోటిగా రాజ్ చేసిన హలో బ్రదర్ వరకు అది ఒక 200 ఫిల్మ్స్ వరకు మేము చేసాము. తర్వాత కోటిగా నేను స్టార్ట్ చేసిన పెదరాయుడు నుండి కంటిన్యూస్గా అక్కడ నుండి 95 నుండి
వరుస పెట్టి ఇంకా రవికిషోర్ గారి సినిమాలు, అలాగే నాకు టోటలీ అరుంధతి వరకు 2012 వరకు నేను ఫుల్ మ్యూజికల్ ఒక ఎరా తోటి ఫినిష్ చేశాను నా ఎరా. నువ్వే అది మళ్ళీ అది అరుంధతితో నా ఎరా కంప్లీట్ చేశాను. అంటే అక్కడి వరకు ఆగింది, అంటే ఇంకా కంప్లీట్ చేయలేదు. మ్యూజిక్ ఎప్పుడు ఓట వస్తూనే ఉంటుంది, ఎప్పుడు మ్యూజిక్ ఎండ్ ఉండదు, రిటైర్మెంట్ ఉండదు. ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ వన్. బట్ ప్రతిసారి నేను మీడియాలో చెప్తుంటే మిగతా వాళ్ళు ఏదో అనుకుంటున్నారేమో, దయచేసి నాకంటే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై ప్రొఫెషన్. అందువల్ల ఏదైనా నాకు ఇలా వీళ్ళు అవకాశం ఇవ్వబట్టే కదా ఈరోజు ఇన్ని సినిమాలు నేను చేయగలిగాను. అదొకటే, కానీ నాకు వేరే యావిగేషన్ ఏమీ లేదు. నాకు మ్యూజిక్ తప్ప నాకు ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు. ఫస్ట్ నా ప్రొఫెషన్, తర్వాత ఎవరికన్నా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. అలా కోటి చెప్తుంటే ఇంటరప్ట్ చేయాలనిపించింది. ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతాంటే నువ్వే సినిమా రీ రికార్డింగ్ చేయాలి. డబుల్ పాజిటివ్ చూశాడు. ఎక్కడ కోటి అంటే కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఎందుకంటే ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు ఆ సినిమా చూసి. ఎట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, ఐఎమ్ రియలీ స్కేర్డ్. ఇట్లాంటి ఇంత ఎమోషనల్ పర్సన్ తో ట్రావెల్ చేయడం చోక్ అయిపోయాను అనమాట. అంటే నోట్లో మాట రాట్లా. సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేయాలి, దీనికి అంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. సెంటిమెంట్స్, ఎమోషన్స్ తోటి అంతగా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే నేను జనరల్గా అలా చేస్తాను అనమాట. ఏ సినిమానన్నా ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోతాను. అది నాకు మంచిగా నచ్చితే ఇంకా వేరే లెవెల్లో చేస్తాను అనమాట. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎన్నో, నేను రాజు కూడా ఎన్నో సినిమాలు మేము బిగినింగ్ డేస్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. తర్వాత ఎన్నో హిందీ సినిమాలు చేసాము, అలా కన్నడ ఫిలిమ్స్ కానీ అన్నిటికీ. సో ఎంతైనా అప్పటి నుండి ఆ ఇంట్రెస్ట్ మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నుండి మేము అక్కడ బాగా తయారై రాటు తెలియాం అనమాట మా గురుగారి దగ్గర. అక్కడ నుండి ఆ ట్రెండ్ పట్టుకొని అక్కడ నుండి మాకుంటూ ఒక స్టైల్ తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది. అది రాను వరకు నువ్వు నాకు నచ్చే వరకు నువ్వే కావాలి నుండి ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా అది ఇద్దరు ఆటోమేటిక్ నిజంగా నేను చేయనన్నాను. నువ్వే కావాలి, నాకు వద్దు, ఇంకా ఏదైనా మంచి సినిమా చేయాలి, నేను మిలీనియర్లో కొత్త మ్యూజిక్ చేయాలంత నాకు అని రవికిషోర్ గారిని అడిగితే, లేదు నువ్వే కావాలి, నువ్వే చేయాలి అని ఆయన పట్టు పెట్టి నాతో చేయించారు. ఈరోజు నువ్వే కావాలి ఎంత ఏ లెవెల్ హిట్ అంటే మ్యూజికల్గా ఎంతో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నువ్వు నాకు నచ్చావు గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరందరూ చూసుంటారు సినిమా. థియేటర్స్లో మళ్ళీ చూస్తే మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది ఒక్కటే. అసలు నాకు తెలిసి ఒక గుండమ్మ కథ, ఒక మాయ బజార్, ఒక నువ్వు నాకు నచ్చావు, ఈ మూడే. ఇంక వేరే ఇండస్ట్రీలో ఏ సినిమా లేదు. రిపీటెడ్గా చూడాలనిపించే సినిమాలు. అంటే నాకు గొప్ప సినిమాలు ఉండొచ్చు, కానీ రిపీటెడ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, సెంటిమెంట్స్ అన్ని, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ కుదిరిన సినిమా నువ్వు నాకు నచ్చావు.